రామ్ రామ్ ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని బ్రేకింగ్ న్యూస్లు, షాకింగ్ న్యూస్లు మాట్లాడుకుందాం. ఎందుకు భీకరంగా దాడులు చేస్తూ సడన్గా సీజ్ ఫైర్, కాల్పుల విరమణ అన్నారు? దీని వెనక ఏముంది? పత్రికాముఖంగా ప్రెస్తో కూడా డైరెక్ట్గా భారత్ పాకిస్తాన్ ఇష్యూలో మేము తలదూర్చబోము, వాళ్ళు చూసుకుంటారు అని అన్న అమెరికా ఎందుకు కాల్పుల విరమణ చేయమని భారత్ని అడిగింది? జేడీ వ్యాన్స్ సెడ్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ వాజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఎప్పటి వరకు? అలార్మింగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చే వరకు. ఏంటా రిపోర్ట్? భారత్ పాకిస్తాన్ యొక్క ఎన్సీసీ న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మీద దాడి చేసిందా? న్యూక్లియర్ బాంబును బయటికి తీయడానికి టన్నెల్లోకి వెళ్లారు పాకీలు. అది గమనించిన మన నిఘా శాటిలైట్లు సమాచారం ఇచ్చాయి. వెంటనే సుఖోయ్ నుంచి బ్రహ్మోస్లతో భయంకర దాడులు చేసింది భారత్. లోనికి వెళ్లిన పాక్ అణుశాస్త్రవేత్తలు, అణుబాంబులు హాంఫట్ అనేది న్యూస్. ఈ ఆర్టికల్ చూడండి. భారత్ త్రివిధ దళాలు పాకిస్తాన్ ఆర్మీ బేస్ల మీద దాడులు చేసింది. అన్ని ప్రూఫ్స్తో సహా ప్రజలకి బ్రీఫింగ్ ఇచ్చారు కూడా. ఇప్పటికే వేటిని కాపాడుకోలేకపోయింది పాకిస్తాన్, వేటిని అడ్డుకోలేకపోయాయి కూడా వాళ్ళ రేడార్స్. సో ఇలానే జరిగితే, వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ మీద దాడి జరిగితే పాకిస్తాన్ బలం పోయి బలహీన పడిపోయింది అని తెలిస్తే ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉన్న గొడవలు పెద్దగా అయ్యి తాలిబాన్స్ చేతిలోకి ఆరు ఉగ్రవాదుల చేతిలోకి ఆ పాకిస్తాన్ వెళ్ళిపోయిందనుకోండి, వెస్టర్న్ దేశాలకి ముప్పు అని భయపెట్టింది పాకిస్తాన్. అందుకే దాడులు ఆపమన్నారు అనేది ఈ ఆర్టికల్ చెప్తుంది. ఇది నేను చెప్పట్లేను, ఇక్కడ చూడండి. తాలిబాన్స్ గ్రోయింగ్ టైస్ విత్ ఇండియా. సో పాకిస్తాన్ తాలిబాన్ చేతిలోకి వెళ్తే చైనాకి ఇంకా అమెరికాకి నష్టం కదా, వాళ్ళ మాట వినే ఒక దేశం కంట్రోల్ పోతుంది అని. ఇదిగో ఇది చూడండి. రిలక్టెంట్ ఎట్ ఫస్ట్ అఫీషియల్స్ ఇంటర్వీన్ ఇన్ సౌత్ ఏషియా యాజ్ న్యూక్లియర్ ఫియర్స్ గ్రూ. ముందే వేలు పెట్టబోము అని సంధి కోసం ఎందుకు చూశారు? దీనివల్లేనా? భయాందోళన చెంది మధ్యవర్తిత్వం చేశారు అని చెప్తుంది. డెరెక్ గ్రాస్మెన్ ఎవరైనా భారత్లో జర్నలిస్టో పాకిస్తాన్ జర్నలిస్టో కాదు. మనకేం చెప్పినా వెస్ట్ నుండి చెప్తే, విదేశాల నుండి చెప్తే నమ్ముతాం కదా. ఈయన అమెరికాకి చెందిన ఒక థింక్ ట్యాంక్లో మెంబర్. మిలిటరీ స్ట్రాటజిక్ వ్యవహారాల గురించి విశ్లేషించే, సమాచారం ఇచ్చే ఒక సంస్థకి పనిచేస్తాడు. ఏమంటున్నాడు ఈయన? థింగ్స్ వెంట్ వెరీ రాంగ్ వెన్ ఇండియా స్ట్రక్ పాకిస్తాన్ నూర్ఖాన్ ఎయిర్ బేస్. నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఆ దాడిలో న్యూక్లియర్ కమాండ్ సెంటర్ని ధ్వంసం చేశారు. దానివల్లే ఏమవుతుందంటే భవిష్యత్తులో దాడులు చేయడానికి, ఆపడానికి, ఏమీ చేయడానికి పాకిస్తాన్ పనికి రాకుండా చేశారు పాకిస్తాన్ని. అలానే ఈథన్ అనే కెనాడియన్ కూడా చాలా క్లియర్గా ఏం చేశారు అనే దాని మీద ఒక థ్రెడ్ రాశాడు. దాని సారాంశం కూడా హిందుస్థాన్ పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేసింది. కీ టార్గెట్స్లో కిరాణా హిల్స్, ఇక్కడ న్యూక్లియర్ ఆయుధాలు ఇంకా యుద్ధానికి ఉపయోగించే ఆయుధాలు ఉన్నాయని, వాటి మీద దాడి చేయడంతో పాకిస్తాన్ వణికిపోయి కాలబేరానికి వచ్చింది అనేది ఈయన సారాంశం. పాకిస్తాన్ వణికిపోతుంది, బానే ఉంది. మరి మధ్యలో వేరే దేశాలు ఎందుకు దూరాయి, ఎందుకు సంధి చేయాలని చూశాయి అంటే, ఇది 2007లో వచ్చిన ఆర్టికల్. దీని ప్రకారం ఏంటి అంటే, పాకిస్తాన్ దేశంలో ఈ అణు ఆయుధాలు పెట్టిందే అమెరికా. వాటి మీద దాడి వల్ల నష్టం కలిగేది ఏ దేశాలకి ఇప్పుడు అర్థమవుతుందా, ఎందుకు ఇవి భయపడుతున్నాయి అని. నూర్ దహరి యూకే నుండి ఒక ఆథర్, రీసెర్చర్. ఈయన ఏమంటున్నాడు? పాకిస్తాన్ హ్యాస్ సఫర్డ్ హ్యూజ్ లాసెస్ యాజ్ వెల్ అండ్ భారత్ టార్గెటెడ్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్. పాకిస్తాన్కి చాలా నష్టం చేకూరింది, భారత్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ మీద దాడులు చేసింది అని. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేదానికి రుజువులు కనపడాలి, వినపడాలి, ఎక్కడో ఒక చోటు నుండి నిజం బయటికి రావాలి కదా. అవేంటో చూద్దాం. ఇది చూడండి ఆర్టికల్. నూర్ ఖాన్ బేస్ డెస్ట్రాయిడ్ ద న్యూక్లియర్ హెడ్ క్వార్టర్ ఆఫ్ పాకిస్తాన్. ఇది హెడ్లైన్స్. దీని సోర్స్ ఏంటి? బులెటిన్ ఆఫ్ అటామిక్ సైంటిస్ట్. ఒక న్యూక్లియర్ కమాండ్ సెంటర్ ధ్వంసం అయితే అక్కడ నుండి రేడియేషన్ లీక్ అవుతుంది. ఆ రేడియేషన్ లేదు, ఏం అవ్వలేదు అని పాకిస్తాన్ దాచిపెట్టిన శాటిలైట్ ఇమేజెస్ అటామిక్ రీసెర్చ్ సైంటిస్ట్ కనుగొనగలుగుతున్నారు. నాసా పిక్ చేసిన పిక్చర్ చూడడానికి ఇక్కడ రెడ్లో దాని ఎనర్జీ రేడియేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆ హీట్ని నాసా కనిపెట్టగలిగింది అని చెప్పే పిక్చర్ ఇది. మరి ఒక న్యూక్లియర్ C2 సెంటర్ అంటే కమాండ్ సెంటర్ ధ్వంసం అవుతే, రేడియేషన్ లీక్ ఉంటే ఇంకా ఇతర దేశాలు ఊరుకుంటాయా? లేదు. న్యూక్లియర్ సేఫ్టీ ఎమర్జెన్సీ సపోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ B350 AMS పాకిస్తాన్లో కనపడింది. ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది? అక్కడ ఎలాంటి లీక్ లేకపోతే, న్యూక్లియర్ రేడియేషన్ లేకపోతే, లీక్ అవ్వకపోతే, లీక్ అయినప్పుడు యూజ్ చేసే ఎయిర్క్రాఫ్ట్ ఎందుకు కనపడింది? అదొక్కటే కాదు, ఈజిప్ట్ నుండి ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్ కార్గో ప్లేన్ వచ్చింది, చైనా నుండి.
ఈజిప్ట్ మన దేశానికి మంచి దోస్తు. ఇలా ఎయిర్ క్రాఫ్ట్ కావాలి అనగానే భారత్కి కాల్ చేసినట్టు సమాచారం. ఎందుకు వచ్చింది? బోరాన్ మొత్తం నిలువలు తీసుకొని వచ్చింది. రేడియేషన్ ఉన్న ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఎక్కువ మంది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి బోరాన్ ఉపయోగపడుతుంది. హై ఎనర్జీ పార్టికల్స్ని ఇది అబ్జర్వ్ చేసేసుకొని రేడియేషన్ని బ్లాక్ చేయగలదు. ఇది వచ్చింది అనడానికి ఎయిర్ ట్రాఫిక్, ఇలా ఫ్లైట్ డీటెయిల్స్ అన్నీ తీసి పెట్టారు కూడా. యురేషియన్ టైమ్స్ యుఎస్కి చెందిన ఒక న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్లో ఏం చేస్తుంది అని అడుగుతూనే, ఈ ఎయిర్ క్రాఫ్ట్ గామా రేస్ ద్వారా రేడియో యాక్టివ్ పదార్థాలు ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా చూడగలదు అని చెప్పుకొచ్చాడు. అండ్ నిజంగా ఎయిర్ క్రాఫ్ట్ వచ్చింది అని మీరు నమ్మే గ్రోక్ కూడా చెప్పింది. ఈ నిరంతర రేడియేషన్ వల్లే అక్కడ రోజుకో భూకంపం వస్తుంది అని చెప్తున్నారు. భూమి కంపించి. నేషనల్ సెంటర్ ఆఫ్ సెస్మాలజీ, ఇది భూకంపాల గురించి చెప్తుంది ఇన్ఫర్మేషన్. పాకిస్తాన్లో భూకంపం ఎప్పుడు వచ్చిందో రికార్డ్ చేసి చెప్పిన న్యూస్ ఇది. ఇలా కనపడ్డ న్యూస్లు అన్నీ తీసుకెళ్లి గ్రోక్ని ఇది నిజమా చెప్పు అని అడుగుతున్నారు కొందరు. అది కూడా న్యూస్ ఆర్టికల్స్, టీవీ ఛానల్స్ పెట్టిన న్యూస్ ఆధారంగా ఆల్రెడీ ఆ న్యూస్ పబ్లిష్ అయితే ఎస్ అని లేదా నో అని చెప్తుంది అంతే. ఇక్కడ చెప్పింది చూడండి, పాకిస్తాన్లో కిరానా హిల్స్లో 46 సొరంగాలు ఉన్నాయని, అండర్ గ్రౌండ్లో భూమి లోపల న్యూక్లియర్ ఆయుధాలు ఉండే అవకాశం ఉంది అని, కానీ భారత్ అటాక్ చేసింది అనేది నిజం కాకపోవచ్చు అంటుంది. అరే అటాక్ జరిగింది ఎయిర్ బేస్ మీద, కింద న్యూక్లియర్ ఆయుధాలు ఉంటే తగలకుండా టచ్ మీ నాట్ అని పోతాయా? परमाणु कमांड सेंटर के पास गिर गई ब्रह्मोस, तब पाकिस्तान ने लगाई अमेरिका से गुहार అని. అక్కడ దాడి జరిగింది, పాకిస్తాన్ అమెరికాని శరణు వేడింది అని దీని అర్థం. అయితే ఇదిలా ఉండగా కొన్ని అకౌంట్స్ నుండి మమ్మల్ని ఊరు నుండి మా ఇల్లు అన్ని వదిలేసి పొమ్మంటున్నారు, ఏదో గ్యాస్ లీక్ అయ్యింది, ప్రాణాలకి ప్రమాదం అని, కొద్ది రోజుల్లో క్లియర్ చేస్తామని అంటున్నారు అని కొన్ని ట్వీట్స్ కూడా కనిపడుతున్నాయి. ఈ రేడియేషన్ వల్ల రోగాలు, క్యాన్సర్లు వస్తాయంట అని వాపోతుంది ఈ అకౌంట్. మిలిటరీ ఈస్ ఫోర్సింగ్ పీపుల్ టు లీవ్ ఇమీడియట్లీ, వెళ్ళిపోండి లేదా చచ్చిపోండి అని అంటున్నారట. న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఇన్ పాకిస్తాన్, రేడియేషన్ క్రైసిస్ అని ఇంకొక అకౌంట్. ఒంటి మీద ర్యాషెస్, వామిటింగ్స్, ఇలా ఒక మెడికల్ ఎమర్జెన్సీ మొదలవుతుంది అని ఇంకొకళ్ళు. అది నాకు తెలిసిన ఒక క్లోజ్ సోర్స్ ద్వారా వచ్చింది అని సమాచారం అని ఇంకొకళ్ళు ట్వీట్ పెట్టారు. మే 12న 4.6 మ్యాగ్నిట్యూడ్ భూకంపం, ఒక వారంలో 4 సార్లు భూకంపం ఎందుకు వస్తుంది? ఒక న్యూక్లియర్ కమాండ్ సెంటర్ మీద దాడి జరిగితే అక్కడ రేడియేషన్ వల్ల, దాని ఎఫెక్ట్ వల్ల అని కొందరు అటామిక్ రీసెర్చర్స్ విశ్లేషణ. అయితే నిన్న మన త్రివిధ దళాలు మీడియా బ్రీఫింగ్ చేసినప్పుడు ఒకరు అడిగారు, కిరానా హిల్స్లో న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేశారా మీరు అని. అవును మేమే చేశామని చెప్పేస్తారనుకుంటున్నారా? ప్రపంచం చూస్తుంది, వింటుంది, తప్పులు ఎప్పుడు చేస్తారా, ఆంక్షలు ఎప్పుడు విధిద్దామా అని ఎదురు చూస్తుంది, రూల్స్ ఎప్పుడు బ్రేక్ చేస్తారని వెయిట్ చేస్తుంది. అడుక్కు తినే ఉగ్రవాద దేశానికి పాకిస్తాన్కి ఏముంది? దొంగ నక్కల్లా ఏమైనా చేస్తారు, ఏ రూల్స్ అయినా ఫాలో అవ్వదు. భారత్ అలా కాదు, అన్ని దేశాలను అధిగమించి ముందుకు సాగుతుంది. మేడ్ ఇన్ చైనా, యుఎస్ ఆయుధాలకు దీటుగా మన ఆయుధాలు ఈ రోజున ప్రపంచం ముందు నిలిచాయి. ఆల్రెడీ మన దేశంతో ఆయుధాలు చేయించుకోవాలని ఆఫ్రికన్ కంట్రీస్ డీల్స్ చేసుకుంటున్నట్టు సమాచారం. వరల్డ్ ఈజ్ నాట్ హ్యాపీ అబౌట్ వాట్ భారత్ ఈజ్ డూయింగ్ టుడే. ఇంత స్ట్రాంగ్గా నిలబడడం, సో మేమే చేశాము అని చెప్పేస్తారా? అలా అని లేదు చేయలేదు అని చెప్పలేదు. అవునా, కిరానా హిల్స్లో న్యూక్లియర్ ప్లాంట్ ఉందా, దాని మీద మేము దాడి చేయలేదే అని నవ్వారు. అక్కడ ఉంది అని నాలాంటి వాళ్ళకు తెలిసినప్పుడు త్రివిధ దళాలకు తెలియదనుకుంటున్నారా? Hit a site called Kirana Hills, which is supposed to be the nuclear storage facility. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. 3 దేశాలకే నిజం తెలుసు, కొన్ని రహస్యాలు అలాగే ఎవరికి తెలియకుండా ఉండిపోతాయేమో. ప్రజలకి చెప్తారా, ముందు తెలుస్తుందా అనేది మనం చూడాలి. సో మన కళ్ళ ముందైతే ఇన్ని రకాలుగా ఏం జరుగుతుంది, ఎవరు ఏమంటున్నారు అనేది నేను మీ ముందుకు పెట్టాను. గత 24 గంటలుగా కొన్ని న్యూస్లు చక్కర్లు కొడుతున్నాయి. ఏదో మామూలు ఫేక్ అకౌంట్స్ నుండి అయితే పట్టించుకునే అవసరం లేదు, కానీ ఆ సమాచారానికి సపోర్ట్ ఇచ్చేలాగా వివిధ అంతర్జాతీయ విశ్లేషకులు, జర్నలిస్టులు, సైంటిస్టులు, రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ కూడా నొక్కి వక్కానిస్తుండటంతో దీంట్లో నిజం ఉంది అనే వాదనే ఎక్కువ వినిపిస్తుంది. ఒకసారి ఈ వీడియో వినండి. ఈ వీడియోలో క్లియర్గా డైరెక్ట్గా టీవీ ఛానల్లో కూర్చొని భారత్ పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ బేసుల మీద దాడి చేసింది అనేది క్లియర్గా చెప్తున్నారు. Air base in Pakistan, which is perilously close to where strategic decisions are made for nuclear decisions for Pakistan as well, right? ఏది నిజం, ఏది జరిగి ఉండొచ్చు అనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నా. మీరు యుద్ధం అంటూ ఆగిపోయారు. శత్రువుల కుట్రలో భాగంగా వాళ్ళ వలలో పడుతున్నారు.
ఇంకో పక్క మన మోదీ గారు పొగ రాకుండా ఖర్చు లేకుండా పాకిస్తాన్ బట్టలిప్పే పనిలో ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం కాదు అనే వార్తలు వినపడుతున్నాయి. అలాంటివి బయటికి చెప్తే పాకిస్తాన్కి ప్రమాదం, చైనాకి, అమెరికాకి, అన్ని దేశాలకి ఎంతో నష్టం. సో వీలైనంత బయటికి రాకుండానే చూస్తాయి ఈ దేశాలన్నీ. ఇప్పటికే అమ్మ, అక్క, చెల్లి అని ఏ వావి వరుసలు లేకుండా వాళ్ళతో సంసారాలు చేస్తూ వికలాంగులుగా, బుద్ధిహీనులుగా పుడుతున్నారు. ఇంకా ఈ రేడియేషన్ వల్ల అక్కడ ఉగ్రవాదం నశిస్తుంది అని కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఆపారు? ఇంకా దాడి చేయాల్సింది కదా అని మీరు అడగచ్చు. పాకిస్తాన్కి ఆనుకొని మనకి 100,000 కిలోమీటర్ల బార్డర్ ఉంది. బార్డర్లో ఉంటున్న మన భారతీయులు ఉన్నారు. ఆ రేడియేషన్ నిజంగా లీక్ అయినట్టయితే మన దాడుల వల్లే అని తెలిసి ఆపలేదు అంటే కావాలని చేశారు అని ప్రపంచం మొత్తం ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ పాకిస్తాన్ నుండి గాలులు ఎటు వీస్తున్నాయి అని మనం చూసినట్టయితే మొత్తం కూడా పాకిస్తాన్ నుండి భారత్ వైపు గాలులు వీస్తున్నది ఇక్కడ చూడొచ్చు. సో ఆ గాలుల వల్ల భారతీయులకి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి, బార్డర్లో ఉండేవి. సో అందుకని మనం ఆపవలసి వచ్చుండొచ్చు. సో అందరితో స్నేహపూర్వకంగా ఉండాలి. అది డిప్లొమసీ అనేది మనం మెయింటైన్ చేయాలి. చెప్తున్నాను కదా, దీని వెనక ఏముంది అనేది ఎప్పటికీ మనకి తెలిసే అవకాశం లేకపోవచ్చు. కానీ మన కళ్ళ ముందే అయితే కొన్ని నిజాలు, కొన్ని ప్రూఫ్స్, కొన్ని అంతర్జాతీయ మీడియా పెట్టిన ప్రూఫ్స్ అయితే మన కళ్ళ ముందు ఉన్నాయి. బట్ వన్స్ అగైన్ దీని వెనక ఉన్న మన త్రివిధ దళాలకు, ప్రభుత్వానికి సెల్యూట్. అండ్ ఐ ఆల్వేస్ సపోర్ట్ మై ఆర్మీ, మై కంట్రీ. జై భారత్, జై హింద్.